మొత్తం గనక లేట్ నైట్ మిడ్ నైట్ అయితే నా పరిస్థితి ఏంటా. రేపు నాసిక్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ కొట్టేస్తా. మరి ఎక్కడ ఏం తప్పు జరిగిందో నాకు తెలియదు, బట్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. అంటే నన్ను ఈరోజు ఇక్కడ దాకా తీసుకొని వచ్చిన బైక్కి థ్యాంక్ యూ చెప్పాలా, లేకపోతే లుక్ ఎట్ దిస్ గాయ్స్, లుక్ ఎట్ దిస్ మొత్తం ఫాగే అసలు. ఏ బాబా 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 ఏం రైడ్ గాయ్స్, ఏం రైడ్ అసలు. మీరందరూ అరే మంచి మాట్లాడతాయిరా బస్సు ఇంకేమన్నా నా మప్పిన మీకు ఆల్రెడీ ఒక అమేజింగ్ రూట్లోకి వెళ్ళి పట్టుకోతా అని చెప్పేసి అండ్ ప్రామిస్డ్గా పట్టుకెళ్తున్నా. లుక్ ఎట్ దిస్ రూట్, దిస్ ఈజ్ స్టన్నింగ్ బ్యూటీ గైస్. చలో భీమాశంకర్ వయా మస్లేజ్ ఘాట్, ఎక్సలెంట్ ఘాట్. సో ఇది మిస్ అవ్వకండి ఈ లాగ్, సూపర్ ఉంటుంది. ఇప్పటి నుంచి వెళ్ళి సీనిక్ బ్యూటిఫుల్ రోడ్స్ ఉంటాయి, చూద్దాం. ఓం గం గణపతి ఓం నమః శివాయ జై హనుమాన్. సో ఎనీవే ఇప్పుడు మన రోడ్ పైకి వచ్చినా కాబట్టి కొంచెం ప్రశాంతంగా మాట్లాడతాం. మళ్ళీ ముందు నుంచి చెప్తున్నాను అనమాట. ఇంతకుముందు చెప్పిందంత కట్ 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 మీరు ఉండరు, అబ్వియస్లీ మీకు తెలియదు అది ఏందో. ఒరే ఏంద్రా. సో దర్శనం అయితే అయిపోయింది, మంచిగా అయిపోయింది. 1.5 hour అయిపోయింది మొత్తం టోటల్ దర్శనం. 1 hourలో అవ్వాల్సింది, బట్ కరెక్ట్ ఇట్లా గుడిలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక 2 steps వస్తాయి కదా, స్టెప్ పైన నిల్చున్నా ఆపేసిన అనమాట. క్లోజ్ చేసిన గర్భగుడి, నైవేద్యం పెట్టింది శివునికి. సో దేవుడు ఆ నైవేద్యం ఆరగించే వరకు ఆల్మోస్ట్ 20 to 30 minutes వరకు అయితే మేము అలానే ఉన్నాం ఆ లైన్లో. అయిపోయింది, మంచిగా అయిపోయింది దర్శనం. అండ్ మంచి మంచి షార్ట్స్ ఆల్రెడీ పెట్టేసిన, మీరు చూసే ఉంటారు షార్ట్స్. ఎందుకంటే లోపలికి ఫోన్ అలో లేదని చెప్పేసినారు, కానీ అందరూ తీసుకుంటున్నారు ఫోన్స్, వీడియోస్ ఎవ్వరు ఏమనట్లేదు, పోలీసులు కూడా ఏమనట్లేదు. సో ఇంకా నేను కూడా కొన్ని షార్ట్స్ తీసేసిన, అవే పెట్టేసిన. అండ్ దోశ తిన్నా, గలీజ్ ఉంది దోశ, బట్ తప్పక తినేసిన. అండ్ వచ్చిన ఫ్రెష్ అయినా ధర్మశాలలో అయిపోయింది. ఈ మాత్రం దానికి వాడు 1000 రూపాయలు అడుగుతాడు అయ్యా. 1000 రూపాయలు అడిగి నన్ను పొద్దున హోటల్ వాడు, వేరేటోడు చెత్తగాడు. నీ అమ్మ 400 అయిపోయిందిరా బాబు హ్యాపీగా. ఎనీవే ఇప్పుడు మనం వెళ్తున్నాం ఒక బ్యూటిఫుల్ స్పాట్కి, అందమైన లొకేషన్కి వెళ్తున్నాం. లైక్ సీనిక్ బ్యూటిఫుల్ రోడ్ అయితే ఉంటుంది ఇప్పుడు మనకి, భీమాశంకర్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన లిస్ట్లో మన డెస్టినేషన్ ఈ రైడ్లో భీమాశంకర్ జ్యోతిర్లింగ. బట్ అది ఓన్లీ టెంపుల్స్ వల్ల. ఎందుకు అనంటే మనం ఆన్ ద వే టు భీమాశంకర్ మనకి మస్లేజ్ గార్డెన్ ఒకటి వస్తుంది అనమాట. అది బైకర్స్ హెవెన్, బైకర్స్ ప్యారడైస్. సో డు నాట్ డు నాట్ మిస్ దిస్ వీలాగ్. మంచి మంచి వ్యూస్తోని. సో డు నాట్ మిస్ దిస్ వీలాగ్. అండ్ ఇంపార్టెంట్గా రేపు ఇంకొక ఘాట్ సెక్షన్ ఉందన్నమాట. సో ఆ ఘాట్ సెక్షన్తోని మనం హైదరాబాద్ వెళ్ళిపోతాం నెక్స్ట్. టుడే ఈజ్ అవర్ డే 3. ఇప్పటివరకు చూడకపోతే గైస్ డే 1 డే 2 చూడండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అబ్బాయి రోడ్డు కొంచెం ప్యాచెస్ ఉన్నాయి. నా బండి చైన్ మొత్తం దొబ్బింది. ఇక పొద్దున్నే కొంచెం చూసుకోలే, ఫటాఫట్ వచ్చేసిన లేట్ అవుతుందని దొబ్బింది. ఇప్పుడు అట్నే అవుతుంది, ఇట్లా కానీ అదే కొంచెం మెల్లగా పోవాలి. సో నా గోప్రోలో ఛార్జింగ్ లేదు, నా ఈ పెద్ద ఫోన్లో ఛార్జింగ్ లేదు, పిక్సెల్లో ఛార్జింగ్ లేదు. అండ్ మన వివో ఫోన్లో ఒక జుగాడ్ చేసి దానికి ఒక కవర్ పెట్టేసిన, ఎందుకంటే ఇప్పుడు ఎర్రటి ఎండ కొడుతుంది. బట్ 100% షూర్ నేను ఈరోజు ఖచ్చితంగా ఫుల్ వర్షం పడితే మనం వెళ్ళే రూట్ అట్లాంటిది అనమాట. సో ప్రిపేర్డ్గా ఉన్నా. చెప్పినా కదా పాయింట్ వేసిన, వర్షం పడితే వెంటనే ఆపేసి జాకెట్ వేసుకుంటా పైన. కథ రీచింగ్ పాయింట్ 2:30 PM చూపించింది, అంటే అది మధ్యలో ఒక స్టాప్ అన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 3 hours రైడ్ ఉంది. సో 2:30 PM చూపించింది. స్టార్ట్ చేసి కొడుతూనే ఉన్నా దాని అమ్మ. అది ఒకటిసారి 3:30 PM అయింది. ఎందుకు రా అనుకుంటే ఇగో వీళ్ళు ఒక గల్లీలో ఒక రైట్ మిస్ అయినా. గంట మళ్ళీ 2.5 kilometers వెనక్కి వచ్చి మరి వీళ్ళు వచ్చిన, మళ్ళీ 2:30 PM అయింది. లేకపోతే బుక్ అవుతుండే చూడకుండా ముందుకెళ్తే. అప్పటికి ఆగిన ఒకసారి. ఇప్పుడు ఆగి నా హెల్మెట్లో బ్లూటూత్ ఆన్ చేసి కనెక్ట్ చేసిన. సో అది చెప్తుంది, అట్లీస్ట్ వినిపిస్తుంది నాకు టర్న్ రైట్ అంట. ఎందుకంటే నాకు అనిపించింది అమ్మో గల్లీలు ఉన్నాయి, నేను బుక్ అయిపోతానేమో అనిపించింది. బెస్ట్ హెల్మెట్ పెట్టుకోవడమే. అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఈ మొత్తం ట్రిప్లా హైదరాబాద్లో స్టార్టింగ్ ఒక 3 hours ఏమో నేను రైడ్లో సాంగ్స్ విన్నా. మళ్ళీ తర్వాత అసలు వినలేదు. 2 days అసలు సాంగ్స్ జోలికే ఇవ్వలేదు. మళ్ళీ వెళ్తే రేపు వెళ్తా. అంకుల్ సారీ అంకుల్ లిఫ్ట్ ఇవ్వమంటాడు, బట్
నాట్ హ్యాపెనింగ్, ఐ వోంట్. ఎనీవే లుక్ ఎట్ దిస్. నేను మొత్తం కొండపైకి ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇళ్ళకి పోతుంటే. ఎందుకంటే మెయిన్ రోడ్ పైకి వెళ్ళి కనిపించినాయి, ఇవి మస్తు అనిపించినాయి. ఇప్పుడు పోతుంటే డైరెక్ట్ వాటి పైకి ఎక్కుతున్నానేమో అని ఫీలింగ్ వస్తుంది నాకు. పెన్సిల్ ఖతం. బండి చైన్ మొత్తం ఊసిపోయి బయటికి పడ్డది, అంతా లూజ్ అయింది చైన్. నేను గచ్చిబౌలిలో ఆల్రెడీ వాళ్ళకి చెప్పిన నా చైన్ ఎందుకు ఊరికే లూజ్ అవుతుంది, చైన్ తీసి పడేసి కొత్తది వేయాలని చూడండి అని చెప్పిన. బట్ వాళ్ళు చైన్ బాగానే ఉందని చెప్పేసి టైట్ చేసి వదిలేసిండ్రు. నేను టైం టు టైం ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఖచ్చితంగా చైన్లు కూడా చేసిన. నేను మొన్న సర్వీస్ ఖాళీ సర్వీస్ నుంచి వచ్చింది, 2 రోజుల తర్వాత స్టార్ట్ అయిపోయినా నేను రైడ్కి. మళ్ళీ ఎటు తిరిగింది లేదు, పీకింది లేదు. బట్ అసలు స్టార్ట్ అయిన కాడ నుంచి ఈ రైడ్లో ఫస్ట్ ఏమో పంచర్, 4 ఫ్లాట్ టైర్లు, మస్తు కష్టమైంది. 4 అవర్స్ వేస్ట్ అయింది డే 1లో. డే 2 ఏమో, డే 2 కాదు మళ్ళీ ఇప్పుడు ఇది. అసలు ఎంత కష్టం అయిపోయింది నాకు ఆ రోజు, మళ్ళీ ఈరోజు మస్తు భయమైంది నాకు కింద ముందు. అక్కడ గనక లేట్ నైట్, మిడ్ నైట్ అయితే నా పరిస్థితి ఏంటా. బ్రదర్ వచ్చాడు, చైన్ని మంచిగా చేశాడు. కాకపోతే తన షాప్ దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత చైన్ చెక్ చేసి అసలు నిలబడదు, వేస్ట్ అని చెప్పేసి అన్నాడు. స్ప్రాకెట్ చేంజ్ చేయమన్నాడు, కానీ స్ప్రాకెట్ చేంజ్ చేయడానికి ఇప్పుడు ఇక్కడ అవైలబుల్లో లేదన్నమాట. సో బేసిక్గా మనకి దగ్గరలో అంటే 11 కిలోమీటర్స్లో ఎస్డి సర్వీస్ సెంటర్ ఉంది నాసిక్ది. సో మ్యాప్స్ అక్కడ పెట్టుకుంటున్నా అండ్ నాసిక్కి వెళ్తా, ఎస్డి సర్వీస్ సెంటర్లో బండి ఇచ్చేస్తా. మ్యాక్సిమం ఈరోజు ఇవ్వడానికి ట్రై చేయమని చెప్తా. అండ్ రేపు కుదిరితే సీదా హైదరాబాద్ కొడతా. ఎందుకంటే నేను చాలా టైర్డ్ అయిపోయినా ఈ ట్రిప్లో. ఐ డోంట్ నో, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నాకు ఇలానే అవుతుంది, ఏదో ఒకటి అవుతూనే ఉందన్నమాట. సో రేపు నాసిక్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ కొట్టేస్తా. మరి ఎక్కడ ఏం తప్పు జరిగిందో నాకు తెలియదు, బట్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఇది అయిపోయిన తర్వాత, స్ప్రాకెట్ వేసిన తర్వాత, ఒకవేళ నాకు సర్వీస్ సెంటర్ రోడ్డు గట్టి నమ్మకం ఇస్తే, ఏం కాదు అని చెప్పేసి నమ్మకం ఇస్తే అప్పుడు డిసిజన్ చేంజ్ చేసుకుంటా. లేకపోతే అప్పటి వరకు అయితే నేనైతే ఇంకా హైదరాబాద్ అయినా ఫిక్స్ అయిపోయినా. థ్యాంక్స్ టు బ్రదర్. ఎస్డి సర్వీస్ సెంటర్కి వచ్చేసిన అండ్ చైన్ స్ప్రాకెట్ ఒకటి వేయించేసిన. ఏపీఎలేదు ఇప్పుడే చెప్పిన, బట్ వాళ్ళకి లంచ్ టైం అని చెప్పేసి వాళ్ళు లంచ్ అయిపోయినాక చేస్తా అన్నారు. 8,500 అని చెప్పేసి అన్నాడు. వచ్చి హైదరాబాద్లో 6,500కి వేయించిన నేను కొత్తది. అంటే మళ్ళీ వెళ్ళి 6,500 అని చెప్పేసి అన్నాడు. క్లాసిక్ 350ది 8,500, సారీ తప్పు చేసినామని చెప్పేసి అన్నాడు. ఎంతవరకు అబద్ధం ఎంతవరకు నిజమో తెలియదు, బట్ 6,500 పెట్టి చైన్ స్ప్రాకెట్ వేపిస్తున్నా. నాకు యాక్చువల్గా అదేంటి రోల్ ఆన్ చైన్ స్ప్రాకెట్ వేయించుకోవాలనిపించింది, ఎందుకంటే ఇది సరిగ్గా లేదు, తొందరగా ఖరాబ్ అయింది. కానీ తప్పక మళ్ళీ ఇదే వేయాల్సి వస్తుంది కంపెనీ నుంచి. అది ఇది ఎలా ఉంటుందో తెలియదు, నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు టైం 1 అవుతుంది, నాసిక్లో ఉండాలా, బయలుదేరి మస్లేజ్ ఘాట్ దగ్గర స్టే చేయాలన్నా తెలియదు. ఎందుకంటే వీళ్ళు లంచ్ చేసి వీళ్ళు అంతా చేసి సెట్ చేసేసరికి నాకు ఈజీగా ఈవినింగ్ 3 అవుతుంది. 3 o'clock మస్లేజ్ ఘాట్ పోయి కూడా వేస్ట్ నన్ను అడిగితే. సో అర్థం అవ్వట్లేదు ఏం చేయాలి, ఉండాలా, హైదరాబాద్ పోవాలా, మస్లేజ్ ఘాట్ పోయి అక్కడి నుంచి వెళ్ళి భీమాశంకర్ వెళ్ళాలా వద్దా. అసలు మైండ్ అంతా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఏ ట్రాన్స్, పిచ్చి ట్రాన్స్, అర్థం అవ్వట్లేదు ఏం చేయాలను. సో చూస్తా, ఆలోచిస్తా, తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. ఫస్ట్ అయితే బండి చేతికి రాని మంచిగా అయ్యి. ఓకే, ఫైనల్గా బండి అయితే మన చేతులకు వచ్చింది. హోప్ఫుల్లీ ఇంకెలాంటి ట్విస్ట్లు ఇవ్వకు ప్లీజ్, నీ దండం పెడతా. ఆల్రెడీ ఒక డెస్టినేషన్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది ఈరోజు కాదు ఈ రైడ్లో.
అని అనుకుంటున్నా, తెలియదు. భీమాశంకర్ నేను మళ్ళీ సెపరేట్గా వద్దామా, ఫ్యామిలీతో వద్దామా అన్నట్టుగా అనుకుంటున్నా. సో చూడాలి, ఎందుకంటే ఆల్రెడీ ఒక డెస్టినేషన్ బొక్క పడింది ఈ దీనివల్ల. సో ఇంకేం అలాంటి ఏం ప్రాబ్లం రాకుండా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. సో చైన్ స్ప్రాకెట్ కొత్త తెప్పించిన 6500 పడింది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే మాల్సేజ్ ఘాట్కి అయితే వెళ్తున్నా అన్నమాట. సో ఈ మాల్సేజ్ ఘాట్ అనేది వెరీ నైస్ ఘాట్. అసలు నాకు ఒక స్టేజ్లో నాకు ఏమనిపించింది అంటే, అసలు ఇదంతా ఎందుకు రాబాయి, నేను సపరేట్గా హైదరాబాద్ పోతే ఎక్కడికి వెళ్ళి అనిపించింది. కానీ మళ్ళా కాసేపు ఆడ కూర్చొని డామినోస్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినుకుంటూ కూర్చున్నా. డామినోస్ కాదు, తినుకుంటూ కూర్చొని అనిపించింది, అరే ఇంత దూరం వచ్చినా నాకు నెక్స్ట్ కుదురుతుందో తెలియదు, మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో తెలియదు, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని చెప్పేసి లైట్ తీసేసుకొని చలో ఎటైతే అటు ఈరోజు మాస్లేజ్ ఘాట్ కొడదాం. కొట్టిన తర్వాత ఆలోచిద్దాం రేపు ఏం చేద్దాం అని చెప్పేసి అనుకున్నా. స్టార్ట్ అవుతున్నా. అండ్ ఇది నాకు 6:15 PM చూపిస్తుంది అన్నమాట రీచింగ్ టైం. అంతకన్నా ముందే రీచ్ అవ్వాలని అనుకుంటున్నా. హోటల్ కూడా బుక్ చేసుకోలేదు, ఎలానో తెలియదు ఇంకా. సో ఈ మాల్సేజ్ ఘాట్కి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటేమో హైవే ఉంది, ఒకటేమో విలేజెస్ రూట్ ఉంది. సో నేనైతే విలేజెస్ రూటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా, అది హైవే చూపిస్తుందని. బట్ ఎందుకు అని అంటే విలేజెస్ రూట్ నుంచి వెళ్తే మంచి సీనిక్ రూట్ ఉంటుంది అన్నమాట. సో మనం ఎంత దూరం వచ్చి సీనిక్ రూట్లోకి వెళ్ళకపోతే ఎట్లా, వెళ్దాం అని చెప్పేసి అనుకున్నా. వెళ్తున్నా. అరే రాగండి రా, ఇవ్వని కూర్చో అవుతలేదు. అరే రే 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 చైన్ ఇప్పుడు ఎట్లాగో మంచిగా ఉంది కాబట్టి మనకి బండిని కొంచెం ఫాస్ట్గా కొడతా. ఇట్లా ఉండాలి, సౌండ్ రావద్దు స్పీడ్ బ్రేకర్ పైన ఎగిరితే. నిన్న కూడా రాలే నాకు సౌండ్, ఈరోజు పొద్దున స్టార్ట్ అయిపోయింది సౌండ్. డౌట్ వచ్చింది నాకు, అయిపోయిందిరా బాయ్ ఇక అని చెప్పేసి. బట్ మరీ అంతా అవుతుంది అనుకోలేదు, అసలు చాలా టూ మచ్ అయిపోయింది. ఛార్జింగ్ కూడా అస్సలకే సరిగ్గా లేదు. ఆగురా బాబు, ఛార్జింగ్ సరిగ్గా లేదు, దేంట్లో ఛార్జింగ్ సరిగ్గా లేదు. Type-C to Type-C దీనికి పెట్టేసిన, గోప్రోకేమో USB to Type-C పెట్టేసిన. బట్ ఎప్పుడు వర్షం పడేది తెలియదు. అందుకే ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే కాసేపు వాటిని ఛార్జింగ్ అవనిద్దాం అనుకుంటున్నా, ఏమీ ఆడకుండా. బట్ మ్యాప్స్ అయితే ఆబ్వియస్లీ మనకు రావాలి కాబట్టి ఫోన్ పెట్టుకోవాల్సిందే, తప్పదు. బట్ గోప్రో ఆఫ్ చేస్తా గైస్. మంచి బ్యూటిఫుల్ సీన్స్ వస్తే మ్యాక్సిమం Insta360 వాడడానికి ట్రై చేస్తా. జై గణేష ట్రై చేస్తా. ఒకవేళ మాట్లాడాలనుకుంటే మాత్రమే గోప్రో ఆన్ చేస్తా ఇంకా. బట్ we are finally going to Malsej Ghat, hopefully without any issue again. Let's go. లుక్ ఎట్ దిస్ గాయ్స్, లుక్ ఎట్ దిస్. మొత్తం ఫాగే, అసలు ఏం కనిపించట్లేదు నాకు రోడ్డు కొద్దిసేపటి నుంచి వెళ్ళి. వావ్ వావ్ వావ్, అమేజింగ్. అరే ఇట్స్ టోటల్లీ వర్త్ అని చెప్తే ఇప్పుడు నేను అంటే ఇంత కష్టపడి అసలు విసుగొచ్చి ఏంద్రా ఈ రైడ్ అనిపించి ఇంటికి పోదాంరా అనిపించింది. బట్ టోటల్లీ వర్త్ ఇట్ మ్యాన్, అసలు నిజంగా చెప్తున్నా. వావ్ వావ్ వావ్, అమేజింగ్. వావ్ ఓ బ్యూటిఫుల్. పచ్చిగా ఉంది కదా, అందుకే ఎక్కువ బెండ్ కూడా చేయట్లేదు. రిస్క్ టోటల్లీ వర్త్ ఇట్, అంతే కదా. అరే ఎంత కష్టమైంది ఈరోజు నాకు అనిపించింది, అరే ఎందుకు ఇట్లా అవుతుంది రైడ్. అసలు స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచి వెళ్ళే నాకు ఏదో తేడా కొడుతుండే. బట్ మనం పట్టుదల చెయ్యాలి, రావాలి అని చెప్పేసి అనుకున్నాం, వచ్చేసినాం. అండ్ లుక్ ఎట్ దిస్, టోటలీ వర్త్ ఇట్.
బాబా ఏం రైడ్ గైస్, ఏం రైడ్ అసలు. మీరందరూ హోప్ఫుల్లీ మిస్ అవ్వకుండా ఇన్స్టా 360 షార్ట్స్ కొన్ని మంచిగా చూసారని అనుకుంటున్నా. అసలు క్రేజీ రైడ్, క్రేజీ 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 అంటే క్రేజీ. లాస్ట్ 3 అవర్స్ నుంచి వెళ్ళి ఒక రేంజ్లో ఉండే రైడు. ఆ వ్యూస్, ఆ ఎంటీ స్పేసెస్ ఎట్లా అంటే పక్కన చుట్టుపక్కన గ్రాస్ తప్ప ఏం లేదు అసలు. అల్టిమేట్. అండ్ దూరంలో ఈ మబ్బులు కనిపిస్తున్నాయి. బాబా మస్తు నచ్చింది నాకు రైడ్. సో ఇప్పుడు ఎంతసేపు ఈ గోప్రో పెట్టి ఉంచుతానో కూడా తెలియదు. వర్షం లైట్గా తగ్గిందని చెప్పి పెట్టిన. అండ్ మధ్యలో ఒకటి మనకి రోడ్డు పైన వాటర్ ఫాల్ వస్తుంది అనమాట. దాన్ని వాటర్ వాష్ అని చెప్పేసి అంటారు. చూడాలి అక్కడ వస్తుందని చెప్పేసి ఏం చేసినా, నా ఇన్స్టా 360లో డేటా మొత్తం ఫుల్ అయిపోయింది, స్పేస్ లేదని చెప్పేసి అంటే అక్కడ ఆపి డేటా కొంచెం కాపీ చేసుకుని మంచి మాట్లాడతాయిరా బస్సా ఇంకేమన్నా నా మాత్రం బ్యాంకెలోడే. ఎనీవే హోల్డ్ ఆన్. ఓకే, సో కొన్ని వీడియోలకి డౌన్లోడ్ చేసి డిలీట్ చేసి 11 minutes స్పేస్ ఉంచిన. సో అక్కడ వస్తే మనకి గోప్రో పని చేయదు. మనకున్న ఏకైక ఆప్షన్ ఇన్స్టా 360 వాటర్ ప్రూఫ్ కాబట్టి, ఫుల్లీ వాటర్ ప్రూఫ్ కాబట్టి. ఇప్పుడు చిన్న ఘాట్ సెక్షన్ ఒకటి ఉంటుంది అనమాట. ఈ ఘాట్ సెక్షన్ అయిపోయాక ఇంకా ఒక పెట్రోల్ బంక్ చూసుకొని ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకోవాలి మనం. సో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, గోప్రో ఎప్పుడు లోపల పెడుతుందో తెలియదు. బట్ ఉన్న కొద్దిసేపు అయినా మీతో మాట్లాడాలని చెప్పేసి ఆన్ చేసిన రైడ్, ఆ వ్యూస్ అసలు బాబా అల్టిమేట్ గైజ్, అల్టిమేట్. మీరు కనుక ఆ వాటర్ ఫాల్ చూడండి, మధ్యలో మీకు కనిపిస్తుంది ఆ దార ఇట్లా సూపర్ ఉంది. అండ్ ఆ మబ్బులు, ఆ కొండలు, అబ్బా. మీరు కనుక మహారాష్ట్రకు వస్తే ఈ ప్లేస్ మాల్సేజ్ ఘాట్ మిస్ అవ్వకండి. నేను వచ్చింది జ్యోతిర్లింగాలకు అండ్ ఈ మాస్లేజ్ ఘాట్కి ఖచ్చితంగా రావాలి అని చెప్పి పెట్టుకున్నా. అండ్ వచ్చేసిన, ఎంత ట్రబుల్ ఇచ్చినా సరే. అండ్ ఐఎమ్ హ్యాపీ, టోటలీ వర్త్ ఇట్, టోటలీ వర్త్ ఇట్. సో ఒక లొకేషన్ చూసుకొని పెట్టుకున్నా, బుక్ అయితే చేయలేదు. ఫోన్ చేస్తే 2000 అన్నాడు. చేస్తే అరే అంకుల్ 2000 ఎందుకు, ఒక్కనే కదా, కొంచెం తక్కువ తీసుకొచ్చు కదా అని చెప్పేసి అంటే నువ్వు ఒక్కని అయితే ఏంది, రూమ్ అయితే నీ ఒక్కనికే ఉంటుంది కదా అన్నాడు. అబ్బో లాజిక్తో చంపేసినావు కదా అంకుల్ అని చెప్పి సరే మళ్ళీ ఫోన్ చేస్తా అన్నా. కానీ ఫోన్ చేయలే. మరి రూమ్ ఉంచుకున్నాడా, ఏమన్నా ఇచ్చినా తెలియదు. ఇస్తేనైతే బుక్ అయిపోతా. బట్ చుట్టుపక్కల చాలా ఉన్నాయి ఆ ప్లేస్లో. సో ఏదో ఒక హోటల్లో ఈ ఎక్స్పెన్సివ్ అయినా సరే ఉండాల్సింది, తప్పదు, ఆప్షన్ లేదు నాకు. ఎందుకంటే 6 అయిపోతుంది ఆల్మోస్ట్. మీ బండి వేసుకోను, కార్లో వచ్చినా సరే గైస్ అమేజింగ్ ఉంటుంది. ఈ వ్యూని మిస్ అవ్వకండి. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్, లుక్ ఎట్ దిస్ రోడ్ మ్యాన్. నాకు తెలిసి ఈ రోడ్డు, అరే వాటర్ ఫాల్ అక్కడెక్కడ ఉండాలి. లుక్ ఎట్ దిస్ రోడ్, ఇలా చూడండి, అక్కడ నుంచి అక్కడ ఉంది. నాకు తెలిసి వాటర్ పడట్లేదు అనుకుంటా, వాటర్ ఫాల్ మిస్ అయిందేమో డౌట్, వాటర్ లేవేమో అనిపిస్తుంది. బట్
యో ఏం ప్లేస్ రా బాబు ఇది. అమేజింగ్ ఇట్స్ అమేజింగ్ అమేజింగ్. Insta360 ఆన్ చేసి ఒక్కసారి అట్లా లేపితే మస్తు ఉంటుంది. బట్ ఇక్కడ లేపా, అటు నుంచి వెళ్ళి అక్కడ లేపుతా, ఎందుకంటే బై మిస్టేక్ నాకు వాటర్ ఫాల్ తగిలింది అనుకో, ఐ వాంట్ టు రికార్డ్ ఇట్. సో లెట్స్ సీ, పోదాం పదండి. చెప్పినా మీకు ఆల్రెడీ ఒక అమేజింగ్ రూట్లోకి వెళ్ళి పట్టుకోతా అని చెప్పేసి, అండ్ ప్రామిస్డ్గా పట్టుకెళ్తున్నా. లుక్ ఎట్ దిస్ రూట్. పైకి వెళ్ళి వాటర్ పడుతున్నాయి, నాకు తెలిసి ఇదే అనుకుంటా వాటర్ ఫాల్. అయ్యో లేవ్వా ఈరోజు వాటర్. షేట్ అరే నేను వచ్చినప్పుడే ఉండవా రా బాబు. అరే ఇక్కడ ఉన్నాయి వాటర్ పడుతున్నాయి ఇక్కడ. లెట్స్ గో ఫ్రమ్ వాటర్. సో యాక్చువల్గా ఏంటంటే పిచ్చి వాటర్ పడుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కడికి వెళ్ళి పైకి వెళ్ళి అలా ఫుల్ పడతాయి, కానీ ఇప్పుడు లేవు, వర్షం లెక్క పడుతుంది. సో మనం ఏం చేద్దాం, ఒకసారి మన బండిని అలా నీళ్ళకి వెళ్ళి తీసుకొని వెళ్దాం. లెట్స్ సీ. బ్యూటీ. This is stunning beauty guys. ट्रेकिंग में अब मेरे को पूछ रहे, अभी नहीं क्यों? अब ट्रेकिंग में निकले हो आप, ऐसा बोल रहे हो? अच्छा ऐसे या कहाँ से आप? किया था वो तो मैंने किया, फिर बाद में पहले वही ఓకే मैं वही ఈ ఘాట్ కోసం ఇంత కష్టపడ్డ ఈరోజు. ఈ ఘాట్ చూసినాక అదేందో తెలిసినాక ఖచ్చితంగా రావాలని ఫిక్స్ అయిపోయినా, వచ్చిన. బట్ అక్కడ వాటర్ ఇంకా ఎక్కువ రావాలి, వాటర్ ఫాల్స్ కొంచెం తక్కువ వచ్చినాయి. బట్ దట్స్ ఫైన్. నాకు వీడికి రావడం ఇంపార్టెంట్ అనిపించింది, ఈ రోడ్లో డ్రైవ్ చేయడం ఇంపార్టెంట్ అనిపించింది. బట్ క్రేజీ రైడ్ మ్యాన్, క్రేజీ రైడ్. ఐఎమ్ హ్యాపీ. ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసిన, అండ్ రూమ్లో చెక్ఇన్ చేసేసిన. బట్టలు ఏడ పడితే అక్కడ పడేయడం మనకు అలవాటే కదా. చెప్పినా కదా, ఒక టేబుల్ ఖచ్చితంగా ఒకటి ఉండాలి మనకు అక్కడ సెపరేట్గా. సో అక్కడ పెట్టేసిన. ఫ్రెష్ అయినా అనమాట, స్నానం చేయలేదు. రేపు మార్నింగ్ స్నానం చేస్తా. ఈరోజు పొద్దున చేసిన కదా, మళ్ళీ ఈరోజు 2 సార్లు స్నానం చేయడం అంటే నాకు కూడా అంత ఇష్టం ఉండదు. సో రేపు మార్నింగ్ స్నానం చేస్తామని చెప్పేసి జస్ట్ ఫ్రెష్ అయిన వదిలేసిన. ఇంపార్టెంట్గా మీకు ఒకటి చెప్పాలి ఇప్పుడు. ఏంటి అంటే, ఈ స్టే పక్కన మొత్తం మౌంటైనే. సో రేపు మార్నింగ్ ఎలా ఉంటుందో తెలియదు, బట్ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. ఫాగ్ అనిపిస్తుందో లేదో మనకు తెలియదు, బట్ లుక్. ఒక్క ట్రాన్స్ఫార్మర్ వచ్చింది మధ్యలో, లేకపోతే మంచిగా ఉండు. ఎనీవే, సో రూమ్లో చెక్ఇన్ చేసినా కదా. ఇప్పుడు చిన్న పని ఉంది ఆఫీస్ది, చేసేసుకుంటా. డేటా కాపీ చేసుకోవాలి. 3 days నుంచి డేటా సరిగ్గా కాపీ చేయలేదు. ఓ గోప్రోలో 128 GB కదా, ఎందుకులే చేద్దాంలే అని చెప్పేసి వదిలేసిన. ఈరోజు చేయాల్సింది, ఇంకా అది అయిపోతుంది. ఇన్స్టా డేటా కాపీ చేసుకోవాలి, ఇవి చేసుకోవాలన్నమాట. అండ్ కింద రెస్టారెంట్ ఉంది దీనికి మనకి లక్కీగా. సో రివ్యూస్లో చాలా బాగుంది రెస్టారెంట్ ఫుడ్ అని చెప్పేసి అన్నారు. సో చేద్దాం. అండ్ ఈ రూమ్ చూడండి ఎంత మంచిగా ఉందో. రూమ్ ఈజ్ వెరీ గుడ్. 2000 కదా, ఆబ్వియస్లీ బాగుంటుంది. సో ఫస్ట్ కాస్ట్లీ అయినాను, ఎందుకంటే నేను ఇంతకుముందు పోయిన స్టేజ్లలో కంపేర్ చేసుకుంటే ఇది 2000 ఈజ్ స్టిల్ లెస్. ఎందుకనంటే నేను పోయిన పెద్ద రైడ్స్లో
హోటల్లో స్టే చేసినా కదా అవి చాలా కాస్ట్లీ ఉంటుండే. ఇది కొంచెం చీప్ నన్ను అడిగితే, బట్ కాస్ట్లీ. ఇంకా ఎక్కువ మాట్లాడి లాగ్ని ఎక్స్టెండ్ చేయను. ఆల్రెడీ మంచి మంచి వ్యూస్ పెట్టి లాగ్ ఎక్స్టెండ్ అయిపోతుంది ఇది. సో లాగ్ ఇప్పుడు ఎండ్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే టైం ఇప్పుడు 7 అవుతుంది. సో 8 o'clock కిందికి వెళ్తా, ఫుడ్ తింటా, వస్తా, పడుకుంటా. రేపు మార్నింగ్ మళ్ళీ మీ అందరితో కనిపించి మాట్లాడతా. ఐ లవ్డ్ ద రైడ్. ఈరోజు పొద్దున ఎంత ఇబ్బందిగా ఉండేనో, విసుగు వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోదాం చెప్పిన కదా మీకు లాగ్లో. అలాంటి నన్ను ఈరోజు ఇక్కడ దాకా తీసుకొని వచ్చిన బైక్కి థ్యాంక్ యూ చెప్పాలా, లేకపోతే లార్డ్ శివకి థ్యాంక్ యూ చెప్పాలా? ఆబ్వియస్లీ లార్డ్ శివాకే, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీబడి థ్యాంక్ యూ. ఎందుకనంటే మస్తు